Hi to all, this is Srinivas, lecturer in mathematics. ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన మోడల్ పేపర్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ పేపర్ లాస్ట్ ఇయర్ వచ్చిన మోడల్ పేపర్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్ కీ ఉంటుంది అనమాట. కీని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లాస్ట్ ఇయర్ వచ్చింది ఇది. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపరు, దానికి ఆన్సర్లు కూడా మనకి కీ లాగా ఇస్తారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నేను. అయితే మనకి పార్ట్ ఏలో టోటల్ గా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 1 మార్క్ క్వశ్చన్స్. ఆ పార్ట్ ఏలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాడు. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాడు. మరి డెఫినేషన్ ఏంటి? ఇన్ ఏ రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x. ఈ స్క్రీన్ కనిపించకపోతే మీకు చూడండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇన్ ఏ రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x, the degree of f of x is less than the degree of g of x, then the rational fraction is called proper fraction అంటున్నాడు. అది మనకు డెఫినేషన్. మీకు కావాలంటే రాసుకోండి, నోట్ చేసుకోండి. మరి సెకండ్ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చాడు మనకి చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 16 base 2? ఒకసారి క్వశ్చన్ రాస్తా చూడండి, ఇక్కడ మీకు కనిపించకపోతే. log 16 base 2 ప్లస్ 3 log 2 base 2 క్వశ్చన్ ఇచ్చాడు మనకి. దీనికి సొల్యూషన్ ఆల్రెడీ మనం లాగారిథం వీడియో నేను చేసినామన్నా, ఆ వీడియోలో దీనికి సొల్యూషన్ ఆల్రెడీ డిస్కస్ చేసా. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఈ 16 ని మనం ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ చేయాలి. 2 తో తీసుకుంటే 8 వస్తుంది, మళ్ళీ 2 తో తీసుకుంటే 4 వస్తుంది, మళ్ళీ 2 తో తీసుకుంటే 2 వస్తుంది. అంటే 2 power 4 అని రాయొచ్చు మనం. సో ఇక్కడ లాగ్ 16 ని 2 power 4 base 2 ప్లస్ 3 into log 2 base 2 వాల్యూ. సెకండ్ టర్మ్ తీసుకుంటున్నానే, దీని వాల్యూ ఏమైంది అంటే లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అయిపోద్ది. సో రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ 1 అన్నమాట. సో ఇట్ ఈక్వల్స్ టు ఈ 4 ని ఏం చేయొచ్చు మనం అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఉన్నప్పుడు ఈ ఎన్ ని ముందుకు రాస్తాం మనం. సో ఎన్ ఇంటూ log x బేస్ ఏ అంటే నేను దాని ఇంటెన్షన్ ఏంటంటే ఈ n ని ముందుకు రాయడం కోసం రాయొచ్చు పవర్ లో ఉన్నదాన్ని అనే కాన్సెప్ట్ చెప్పడానికి ఇది రాసిన నేను. సో మనకి 4 ఉంది అక్కడ. 4 ఇంటూ log 2 బేస్ 2 ప్లస్ 3 ఇంటూ 1 ఏమైంది? 3 అయింది. సో ఇట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ మళ్ళీ log 2 బేస్ 2 వాల్యూ 1 ప్లస్ 3 ఇట్ ఈక్వల్స్ టు 7 ఆన్సర్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్ చేసి పెట్టాడు. మీకు స్క్రీన్ కనిపించట్లేదు కావచ్చు అని నేను మళ్ళీ పక్కన చేస్తున్నా. మీరైతే జస్ట్ క్వశ్చన్ ని చూడండి, ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నాడు ఆ మోడల్లో మనకి అనేది మనము ఆ కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేస్తూ అలాంటి మోడల్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి వీలైద్ది. సో క్వశ్చన్ చూడండి మీరు. నాకు థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? a ఈక్వల్స్ టు 1 -2 3 4. ఏమేమి ఇచ్చాడు చూడండి. 1 -2 3 4 అన్నాడు. ఫైండ్ డెట్ ఏ అన్నాడు. మరి డిటర్మినెంట్ ఏ 2/2 ఇచ్చినప్పుడు మనం డెట్ కన్నా ఎట్లా కనుక్కుంటాం? ఏబిసిడి ఇచ్చినప్పుడు ఇది ఏ అనుకుంటే మరి డెట్ ఏ ఎట్లా కనుక్కుంటాం? ఈక్వల్స్ టు ఏడి మైనస్ బిసి అన్నమాట. సో అలానే సేమ్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నా. 1 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 3. సో ఇట్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 ఈక్వల్స్ టు 10 వచ్చింది మనకి ఆన్సర్. ఆల్రెడీ కింద చేసి పెట్టాడు, మీకు స్క్రీన్ కనిపించట్లేదు కావచ్చు అని మాత్రమే చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డిఫైన్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి, సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని. మరి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అడిగాడు ఇక్కడ. మరి ఏమి ఇచ్చాడు చూడండి. In a square matrix, if the determinant of the matrix is not equals to 0, then the matrix is called non-singular matrix. ఏం లేదు, జస్ట్ సింపుల్ గా చెప్తా చూడండి. డెట్ ఏ మనం చేస్తే దాని వాల్యూ 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ మనం డెట్ ఏ కనుక్కుంటే అది నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం ఏమంటున్నాం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఈ డెఫినేషన్లు ఒక్కసారి చూసుకోండి. దీనికంటే ముందు మనకి మ్యాట్రిక్సెస్ లో ఇంకా డెఫినేషన్స్ ఏమేమి ఉంటాయంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంటుంది, సిమెట్రిక్
symmetric matrix, and second one skew symmetric matrix. Skew symmetric matrix definitions కూడా చూసుకోండి, వీటిలోంచి మనకి ఒక డెఫినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, థర్డ్ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెఫినేషన్ కూడా చూడండి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూడండి. అండ్ ఫోర్త్ వన్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ డెఫినేషన్ కూడా చూడండి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ డెఫినేషన్ కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీద కూడా, వీటిలోంచి మనకి ఒక డెఫినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 2 క్వశ్చన్స్ ఇస్తాడు మనకి. 2 క్వశ్చన్స్ 2 into 3 మార్క్స్ ఈక్వల్స్ టు 6 మార్క్స్. ఇప్పటికి ఆల్రెడీ పార్ట్ ఏలో 4 మార్క్స్ వచ్చినాయి మనకి, పార్ట్ బిలో 6 మార్క్స్, టోటల్ 10 అయిపోయినాయి. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు పార్ట్ బిలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి. రిజాల్వ్ 3x డివైడెడ్ బై x minus 2 into x plus 1 into partial fractions అన్నాడు. క్వశ్చన్ 3x డివైడెడ్ బై x minus 2 into x plus 1 అన్నాడు కదా. మరి x minus 2 డినామినేటర్ ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, మరి ఇదొక లీనియర్ ఫ్యాక్టర్, ఇదొక లీనియర్ ఫ్యాక్టర్. సో మనకి వేరే వేరే లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం వాడు ఇచ్చిన డినామినేటర్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. సో నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు మనం a by x minus 2 ప్లస్ b డివైడెడ్ బై x plus 1 లాగా తీసుకుంటాం. ఇప్పుడు వాడు ఇచ్చింది ఇట్లా తీసుకున్నాడు వాడు. నెక్స్ట్ ab వాల్యూస్ ని కనుక్కోవాలంటే 3x డివైడెడ్ బై x minus 2 into x plus 1 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం, x minus 2 into x plus 1. సో a into x plus 1 plus b into x minus 2. బోత్ సైడ్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలింది ఎంత? మరి ఇక్కడ చూడండి, మిగిలింది ఎంత? 3x ఈక్వల్స్ టు a into x plus 1 plus b into x minus 2. Put x equals to minus 1 and we get b value. So b value 1 వచ్చిందట. వాడంతా డైరెక్ట్ రాశాడు, మనం సొల్యూషన్ చేద్దాం. చూడండి ఇక్కడ 3x ఈక్వల్స్ టు a into x plus 1 plus b into x minus 2. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి మీరు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు a ని కనుక్కోవాలి కదా మనం, b ని 0 చేయాలి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఒకటే పాయింట్ చెప్తున్నా. a ని కనుక్కోదలుచుకున్నా నేను, అప్పుడు b ని 0 చేయాలి. మరి b 0 చేయాలంటే x దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అనేది అబ్జర్వ్ చేస్తే, ఈ x దగ్గర మనం 2 తీసుకుంటే 2 minus 2 అవుతుందని మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు 2 minus 2 అంటే 0 అవుతుంది, 0 into b అంటే 0, b అనేది 0 అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి a వాల్యూ వచ్చేస్తుంది. సో పుట్ x equals to 2 in ఈక్వేషన్ నెంబర్ 1. సో మనము ఆ 2 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 2 ఈక్వల్స్ టు a into 2 plus 1. x ఎక్కడున్నా సబ్స్టిట్యూట్ చేసేయాలి. b into 2 minus 2. సో 6 ఈక్వల్స్ టు a into 3 plus b into 0. సో 0 అయిపోతుంది. సో 6 by 3 ఈక్వల్స్ టు a. సో ఇట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ మనకి 3 1s 3 2s. సో 2 వచ్చింది. a ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఏ వాల్యూ వచ్చిందా? సేమ్ సిమిలర్ ప్రాసెస్ ని మనం ఫాలో అయితే, ఇప్పుడు ఇదే 1 ఈక్వేషన్ లోపల ఇప్పుడు b ని 0 చేసినాం, తర్వాత a ని 0 చేయాలి. మరి a ని 0 చేయాలంటే x దగ్గర ఎంత తీసుకుంటే 0 అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎంత తీసుకుంటే 0 అవుతుంది? x plus 1 అంటే -1 తీసుకుంటే -1 plus 1 0 అవుతుంది కదా. సో పుట్ x ఈక్వల్స్ టు -1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు -1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 3 into -1 ఈక్వల్స్ టు a into 1 లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దీంట్లోనే -1 plus 1 plus b into -1 minus 2.
సో -3 ఈక్వల్స్ టు ఇది ఏ 0 అయిపోద్ది ప్లస్ బి ఇంటూ -3. సో -3 ఈక్వల్స్ టు -3b. సో మైనస్ మైనస్ బోత్ సైడ్ క్యాన్సిల్. 3/3 ఈక్వల్స్ టు b. ఇట్ ఇంప్లైస్ b ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ ఏ బిలని మనం ఏం చేయాలి, అట్లే వదిలిపెట్టాలా. ఈ ఏని ఈ బిని మనం ఎక్కడైతే ఏ బిలు తీసుకున్నామో వాటి ప్లేస్లలో ఈ ఏ బిలని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి చూడండి, 3x డివైడెడ్ బై x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై ఏ ఎంత వచ్చింది మనకి 2 డివైడెడ్ బై x మైనస్ 2 ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 1. ఇలా మనము సాల్వ్ చేయాల్సి ఉంటది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం 5b క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 5a ఉంటది 5b ఉంటది. 5a ఆర్ 5b రెండిట్లో ఏదన్నా ఒకటి చేయొచ్చు, మనం రెండు చేయకూడదు. రెండు చేసిన ప్రాబ్లం లేదు, ఒకటి చాయిస్ కింద పోతుంది. మనకైతే ఒక చాయిస్ క్వశ్చన్ ఉంది. 5b క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ log 625 బేస్ 5. చూడండి క్వశ్చన్, అండ్ ప్లస్ log 256 బేస్ 4 మైనస్ log 128 బేస్ 8 అన్నాడు. సో ఆ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాడు, ఇక్కడ వరకు సేమ్ రాశాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. log 625 ని ఎట్లా రాయొచ్చు, 625 ని 5/4 అని రాయొచ్చు. ఎట్లా 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 5 is 25, 25 5 is 125, 125 5 is 625. అంటే ఇగో log 5/4 ప్లస్ log 4/4 బేస్ 4. అండ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ లో దాంట్లో 128 ఉంది. 128 ని 2/7 అని రాయొచ్చు. కింద బేస్ 8 ఉంది, 8 ని మనం 2/3 అని రాయొచ్చు. సో వాటిని కన్వర్ట్ చేశాడు, ఇట్లా రాశాడు. log 2/7 బేస్ 2/3 అని రాశాడు. నెక్స్ట్ 5/4 ని ముందుకు రాశాడు. 4 ని ఈ 4 ఉంది కదా, ఏదైతే 4 ఉందో దాన్ని ముందుకు రాసిండు 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉందా, దాన్ని కూడా ముందుకు రాశాడు. నెక్స్ట్ ఇక్కడ పవర్ 7 ఉంది, పవర్ 3 ఉంది, వాటిని కూడా ముందుకు రాశాడు. log 2 బేస్ 2 అయిపోయింది. నెక్స్ట్ log 5 బేస్ 5 వాల్యూ 1, ఇక్కడ log 4 బేస్ 4 వాల్యూ 1, అండ్ ఇక్కడ log 2 బేస్ 2 వాల్యూ 1. సో దాని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 17/3 వచ్చింది. నెక్స్ట్ 6a క్వశ్చన్ ఇచ్చాడు, సాల్వ్ ఫర్ x ఇఫ్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్ట్రేట్ లైన్స్ ఇలా ఉన్నాయి అంటే దాని మీనింగ్ డిటర్మినెంట్ అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయాలి. డిటర్మినెంట్ దాని మీనింగ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో డెట్ వాల్యూ ఇలా డిటర్మినెంట్ స్టేట్ వాల్యూస్ ఇచ్చాడు, బట్ దాంట్లో ఒక ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ ని కనుక్కోవాలంటే మనం ఫస్ట్ డెట్ ని ఎక్స్పాండ్ చేయాలి, దాంట్లోంచి ఎక్స్ ని సాల్వ్ చేయాలి. సో మరి డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూడండి. దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తానో చూడండి ఒకసారి. 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, మీకు క్లియర్ గా ఒక్కొక్క పాయింట్ చెప్తా నేను. ఈ 1 ని తీసుకున్నా, నేను మీకు అండర్లైన్ చేస్తా, రౌండ్ ఆఫ్ చేస్తాను. మీకు ఈ 1 ని తీసుకుంటున్నా నేను. ఈ 1 ని తీసుకున్నప్పుడు దాని యొక్క రోని కాలం ని క్లోజ్ చేస్తే మిగిలిన వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ తీసుకుంటా. x 3 3 2. అప్పుడు అది 1 ఇంటూ దాని యొక్క మైనర్ మ్యాట్రిక్స్ అంట. ఆ మైనర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. -0 రో పరంగా ఎక్స్పాండ్ చేస్తా. 0 ఇంటూ ఇక్కడ మీకు ఒకసారి ఎరేజ్ చేసి చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు చూడండి. మళ్ళా ఇప్పుడు నేనేం చేస్తున్నా, 0 తీసుకున్నా కదా, ఆ 0 యొక్క రోని కాలం ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఇక్కడ తీసుకోవాలి. మిగిలిన ఏంటి, 2 3 1 2 2 3 1 2. నెక్స్ట్ +1. ఈ సెకండ్ దానికి అయితే మైనస్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. +1 ఇంటూ, ఇప్పుడు చూడండి దీన్ని ఎరేజ్ చేద్దాం.
మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ 1 తీసుకున్నా. ఈ 1 తీసుకున్నప్పుడు దాని యొక్క రోని క్లోజ్ చేయాలి, దాని యొక్క కాలంని క్లోజ్ చేయాలి. మిగిలిన వాల్యూస్ డిటర్మినెంట్ ఆఫ్ 2x1 3 ఈక్వల్స్ టు 3. క్లియరా? ఇలా రాయడం రావాలి. ఫస్ట్ రాయడం వచ్చాక 1 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఎట్లాంటిది అంటే 2/2 మ్యాట్రిక్స్. 2/2 యొక్క డెట్ ఎట్లా కనుక్కుంటాం, ఏబి సిడి అయినప్పుడు దాని యొక్క డెట్ ఏడి మైనస్ బిసి. సో x ఇంటూ 2 x ఇంటూ 2 2x మైనస్ 3 ఇంటూ 3 9 మైనస్ 0 ఇంటూ 2 ఇంటూ 2 4 మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 6 మైనస్ x ఇంటూ 1 x ఈక్వల్స్ టు 3 అనేది అలానే ఉంటది. సో 1 ఇంటూ 2x మైనస్ 9. ఈ సెకండ్ టర్మ్ చూడండి మీరు, ఈ 0 ఇంటూ సమ్ పార్ట్ అంటే ఇది ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. అది ఏమైంది 0 అయిపోద్ది. సో మనం సెకండ్ దాన్ని -0 అని పెడతాం. ప్లస్ 1 ఇంటూ 6 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 3. జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 1 ఇంటూ 2x 2x మైనస్ 1 ఇంటూ 9 9 ప్లస్ ఈ 1 తో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 6 ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ x x ఈక్వల్స్ టు 3. సో 2x ఇక్కడ 2x ఉంది, ఇక్కడ మైనస్ x ఉంది, x వస్తుంది. 2x మైనస్ x ఒక x తీసేయాలి. మైనస్ 9 ప్లస్ 6 అంటే -3 ఈక్వల్స్ టు 3. సో x మైనస్ 3 నడు పంపిస్తే 3 ప్లస్ 3. సో x ఈక్వల్స్ టు మనకి 6 వచ్చింది ఆన్సర్. క్లియర్ గా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 6b, find a and b if a plus b equals to 2/3 matrix ఇచ్చాడు. 2 3 1 6 minus 1 5 and a minus b ఏమి ఇచ్చాడు, a minus b 2 1 minus 2 0 minus 1 3 అన్నాడు. ఇప్పుడు వాడు ab ని కనుక్కోమంటాడు. a plus b ఇచ్చాడు, a minus b ఇచ్చాడు. మరి ab ని కనుక్కోవాలంటే ఇది a plus b, ఇది a minus b ఇచ్చాడు. బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని నంబరు ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు 1 ప్లస్ 2 చేద్దాం. మనం 1 ప్లస్ 2 చేద్దాం. 1 ప్లస్ 2 అంటే LHS సైడ్ ఏముంది, a ప్లస్ b ఉంది. అండ్ 2 లో LHS సైడ్ ఏముంది, ప్లస్ a మైనస్ b ఉంది. మరి a ప్లస్ b వాల్యూ RHS సైడ్ రాస్తున్నాం. ఇప్పుడు RHS సైడ్ ఏముంది, 2 3 1 and 6 minus 1 5 plus a minus b ఏముంది, 2 1 minus 1 0 minus 1 3. సో ఇక్కడ bb క్యాన్సిల్ అయిపోతే మనకి a ప్లస్ a అంటే 2a ఈక్వల్స్ టు రెండింటి యాడ్ చేయాలి, ప్లస్ ఉంది మధ్యలో. సో a ప్లస్ a 2a అయింది. 2a మరి యాడ్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ లో ఫస్ట్ వాల్యూని ఫస్ట్ వాల్యూతో చూడాలి, దీంతో ఇది, సెకండ్ దాంతో సెకండ్ది, థర్డ్ దాంతో థర్డ్ది, ఇట్లా చూడాలన్నమాట. సో 2 ప్లస్ 2 ఇది 2 ఇది 2. నెక్స్ట్ 3 ప్లస్ 1 1 మైనస్ 1 లాస్ట్ 1 మైనస్ 1 6 ప్లస్ 0 మైనస్ 1 ప్లస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 1 5 ప్లస్ 3. సో ఓవరాల్ గా 2a ఈక్వల్స్ టు 4 అండ్ 4 1 మైనస్ 1 అంటే 0 6 మైనస్ 2 8. ఇది మనకి 2a వచ్చింది, మనకు కావాల్సింది a. సో a ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. 1/2 4 4 0 6 మైనస్ 2 8. సో మనకు కావాల్సింది ఏనే కాబట్టి a ఈక్వల్స్ ఈ 1/2 లోపల పంపిస్తే 1/2 ఇంటూ 4
1/2 into 4, 1/2 into 0, 1/2 into 6, 1/2 into -2, 1/2 into 8. ఇట్లా ఈ 1/2 ని క్యాన్సిల్ చేస్తే ప్రతిసారి మనకి ప్రతి వాల్యూలో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది a ఈక్వల్స్ టు ఇక్కడ 2, 2, 0, 3, -1, 4 ఇది వస్తుంది మనకి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ లో మనకి బి కనుక్కోవాలి కదా. బి కనుక్కోవాలంటే ఇక్కడ వాడు ఆల్రెడీ చేసి పెట్టాడు. 1 - 2 చేయాలి. 1 - ఈక్వేషన్ 2 చేయాలి. సో a ప్లస్ బి మైనస్ a మైనస్ బి. ఇక్కడ చూడండి మధ్యలో మైనస్ వచ్చింది. సో మైనస్ చేస్తే ఈచ్ వాల్యూ సేమ్ సిమిలర్ వాల్యూస్ ని మైనస్ చేస్తే 2 - 2 అంటే 0, 3 - 1 అంటే 2, 1 - ½ -1 అంటే 2, 6, 0, 2. 2b ఈక్వల్స్ టు ఇట్లా వచ్చింది. మనకు కావాల్సింది b కదా. సో b వాల్యూ 1/2 చేస్తే ఇది మనకు కావాల్సిన b వాల్యూ. మీరు ప్రాసెస్ ని ఫాలో అవ్వండి, క్వశ్చన్ ని చూడండి, మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పి ఉంటారు. నెక్స్ట్ 7a క్వశ్చన్ చూడండి. ఇప్పుడు పార్ట్ సి లో మళ్ళీ 2 క్వశ్చన్స్ చేయాలి. పార్ట్ సి 7a 7b 8a 8b అట్లా ఉంటాయి అన్నమాట. సో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ గా 10 మార్క్స్. ఆల్రెడీ పార్ట్ ఏ పార్ట్ బిలో 10, ఇవి 10, మొత్తం టోటల్ గా 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మనకి. సో మరి 7a క్వశ్చన్ చూడండి. 1/x³ ఇంటూ x - 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ లోంచి ఇచ్చాడు మనకి. మరి x³ అనేది ఎలాంటి ఫ్యాక్టరు? 1/x³ ఇంటూ x - 2 ఈక్వల్స్ టు a బై ఈ x³ అనేది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. రిపీటెడ్ x³ అనేది రిపీట్ అవుతుంది. x2 x³ సో a బై x ప్లస్ b డివైడెడ్ బై x² ప్లస్ c డివైడెడ్ బై x³ ప్లస్ d డివైడెడ్ బై x - 2 అనేది అది ఇండివిజువల్ గా ఉంది. అది లీనియర్ ఫ్యాక్టర్. ఇది కూడా లీనియరే, బట్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి రిపీట్ అయినప్పుడు ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. వాడు కూడా సేమ్ ఇలానే తీసుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వచ్చేసింది. c ఈక్వల్స్ టు -1/2 అండ్ x = 2 తీసుకుంటే మనకి d వాల్యూ వచ్చేసింది. సేమ్ ఇంతకుముందు పైన చేసినాం కదా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్. అలా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఎట్లా తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం తీసుకోవాలి. x³ ఇంటూ x - 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం x³ ఇంటూ x - 2 సేమ్ ఉంటుంది. మరి a ఇంటూ ఏం వస్తుంది? a ఇంటూ ఎలాంటి టర్మ్స్ వస్తాయి మనకి? ఇక్కడ a కింద డినామినేటర్ ఎంత ఉంది? యాక్చువల్లీ చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది ఇది తీసుకోవాలి. ఫస్ట్ x³ ఇంటూ x - 2 తీసుకొని ఈ a కింద ఎంత ఉంది? x ఉంది. డివైడెడ్ బై x తీసుకోండి. ఒక x కి ఒక x క్యాన్సిల్ అయిపోతే ఇంకో 2 ఉంటాయి. x² ఇంటూ x - 2 ఇది చూడండి. x² ఇంటూ x - 2 అది ఇక్కడ తీసుకోవాలి. x² ఇంటూ x - 2 ప్లస్ b ఏం తీసుకోవాలనే చెక్ చేద్దాం. ఇక్కడ x³ ఇంటూ x - 2 డివైడెడ్ బై b కింద x² కదా, x² తీసుకోవాలి. x² కి x² పోతే ఇంకో x ఉంటుంది. b ఇంటూ x ఇంటూ x - 2 ప్లస్ c కింద x³ ఉంది కదా, x³ కి x³ పోతే c ఇంటూ x - 2 అండ్ ప్లస్ d ఇంటూ ప్లస్ అక్కడ పట్టక రాస్తున్నా d ఇంటూ x³. ఇలా 0 తీసుకుంటేనో రైట్. ఇప్పుడు మనం x = 0 తీసుకుంటే c వచ్చింది అండ్ d x = 2 తీసుకుంటేనో d వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మరి? మిగిలిన ఏ బిలు ఎట్లా వస్తాయి? వాటి కోసం కంపారిజన్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. కంపారిజన్ మెథడ్ అంటే ఏం చేయాలంటే
ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, ఇక్కడ రాస్తా. 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని 1 అనుకున్నాక దీంట్లో ఈ ఏ ఇంటూ ఇది ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేయండి రెండు బ్రాకెట్లని. 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఈ ఏతో కూడా మల్టిప్లై చేయండి. 1 ఈక్వల్స్ టు ఏ ఎక్స్, ఈ ఏ ఇంటూ ఈ బ్రాకెట్ ని మల్టిప్లై చేయండి. ఏ ఎక్స్ క్యూబ్ మైనస్ 2a ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2bx ప్లస్ cx మైనస్ 2c ప్లస్ dx క్యూబ్. నెక్స్ట్ ఏం చేయాలంటే 1 ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ని కామన్ తీయండి. ఎక్స్ క్యూబ్ ని కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ పక్కన ఏ ఉంది, ఏ ఇంకా ఎక్స్ క్యూబ్ ఎక్కడ ఉంది, ఇక్కడ డి ప్లస్ డి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దాని పక్కన కోసండి మైనస్ 2a ప్లస్ బి. ఎక్స్ కామన్ తీయండి. నెక్స్ట్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ 2b అండ్ ఇంకా ఎక్స్ ఎక్కడ ఉంది, ప్లస్ సి అండ్ రిమైనింగ్ వాల్యూస్ మిగిలింది ఒక్కటే 2c మాత్రమే. మైనస్ 2c ఈక్వల్స్ టు 2c మాత్రమే మిగిలింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చినాక ఏం చేస్తారంటే కంపేర్ చేయాలి. ఇప్పుడు ఎట్లా కంపేర్ చేయాలి, ఎక్స్ క్యూబ్ తో ఇజ్ ఈక్వల్ టు ఇవతల కూడా ఇదంతా పక్కకు పెట్టండి. మీరు ఎక్స్ క్యూబ్ తో ఇజ్ ఈక్వల్ టు ఇవతల ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ క్యూబ్ చూడాలి. మరి ఎక్స్ క్యూబ్ పక్కన ఇక్కడ ఎంత ఉంది, ఏ ప్లస్ డి ఉంది. మరి ఎల్హెచ్ఎస్ సైడ్ ఎంత ఉంది, ఏం లేదు కాబట్టి 0 తీసుకోండి. అండ్ ఎక్స్ స్క్వేర్ ఉందా ఎల్హెచ్ఎస్ సైడ్, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పక్కన ఎంత ఉంది, మైనస్ 2a ప్లస్ బి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కూడా లేదు కాబట్టి 0 తీసుకోండి. అండ్ ఎక్స్ ఉందా, ఎక్స్ కూడా లేదు కాబట్టి మైనస్ 2b ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అండ్ మైనస్ 2c ఈక్వల్స్ టు 1 వస్తుంది. 1 ఉంది కాన్స్టాంట్ కి కాన్స్టాంట్ కంపేర్ చేయాలి. సో ఇలా ఏబిసిలను మనం వాటిని ఆ ఎక్స్ క్యూబ్ ని ఎక్స్ క్యూబ్ తో ఎక్స్ స్క్వేర్ తో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ తో ఎక్స్, కాన్స్టాంట్ తో కాన్స్టాంట్ మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. కంపేర్ చేస్తూ ఇప్పుడు మనం ఆల్రెడీ సి తెలుసు, డి తెలుసు. ఆ సిడిలను తీసుకొస్తే ఏ ఈక్వల్స్ టు మైనస్ డి అయింది. ఏ ఈక్వల్స్ టు మైనస్ డి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/8. ఇగో ఏ కూడా వచ్చిందా ఇప్పుడు. అండ్ మనకు కావాల్సింది బి కదా, బి ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది. మైనస్ 2b ఈక్వల్స్ టు మైనస్ సి. బోత్ సైడ్ సిసి క్యాన్సిల్ అయిపోతే సారీ బోత్ సైడ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే బి ఈక్వల్స్ టు c/2. బి ఈక్వల్స్ టు మరి సి వాల్యూ ఎంత వచ్చింది మనకి, సి వాల్యూ మైనస్ 1/2 వచ్చింది. మైనస్ 1/2/2. సో ఇట్ ఇంప్లైస్ బి ఈక్వల్స్ టు మైనస్ 1/4 అయింది. ఇది మనకు కావాల్సిన బి వాల్యూ. ఈ ఏబిసిలను తీసుకొచ్చి మనం ఏబిసిలు ఎక్కడైతే తీసుకున్నామో వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 7b క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. 7b క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, log ఆఫ్ 75/16 మైనస్ 2 ఇంటూ, దీన్ని ఎక్స్పాండ్ చేస్తా. ఎట్లా చేయాలంటే log 75 మైనస్ log 16. ఎందుకు అట్లా రాస్తున్నా అంటే log m/n ఉంది అనుకో, దీన్ని log m మైనస్ log n అని తీసుకోవాలి. సో అట్లే దాన్ని ఎక్స్పాండ్ చేసిన మైనస్ 2 ఇంటూ, మరి దీన్ని log 5 మైనస్ log 9 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ log 32 మైనస్ log
243. log 2 అని చూపించమన్నాడు, షో దట్ అన్నాడు, దాని తర్వాత సంగతి, అది లాస్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 తో మల్టిప్లై చేద్దాం. log 75 మైనస్ log 16 మైనస్ 2 log 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 log 9 ప్లస్ log 32 మైనస్ log 243. సో log 75 మైనస్ log 16 మైనస్ ఈ 2 పవర్ లో పంపిస్తా log 5 పవర్ 2 ప్లస్ log 9 పవర్ 2 ప్లస్ log 32 మైనస్ log 243. సో log 75 మైనస్ log 16 మైనస్ log 25 అయింది. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25 ప్లస్ log 81 ప్లస్ log 32 మైనస్ log 243. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్, మైనస్లు ఏవైతే ఉన్నాయో వాటిని డినామినేటర్ లో రాస్తా, ప్లస్లు ఏవైతే ఉన్నాయో వాటిని న్యూమరేటర్ లో రాస్తా. సపోజ్ log m మైనస్ log n ఉందనుకో, log m బై n రాయొచ్చు కదా. ఈ ప్లస్ ఉన్నది పైకి వస్తుంది, మైనస్ ఉన్నది కిందికి వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని లాగార్థం ఆఫ్ 75 కి ప్లస్ ఉంది ఇంటూ వస్తుంది మళ్ళీ, అండ్ 81 ఇంటూ 32 డివైడెడ్ బై వెయిట్ కి అయితే మైనస్ ఉన్నాయో కింద రాస్తా, 16 కి మైనస్ ఉంది, 16 ఇంటూ 25 ఇంటూ 243. ఇలా 25 వన్స్ 25 3s 3 వన్స్ 3 8s 1s. మళ్ళీ ఇక్కడ ఈ 81 కి 81 క్యాన్సిల్, 16 వన్స్ 16 2s. సో మిగిలింది ఎంత మనకి, ఓన్లీ 2 వాల్యూ మాత్రమే మిగిలింది, log 2 ఆన్సర్. ఇలా మీరు సాల్వ్ చేయాలి దీన్ని. నెక్స్ట్ దాని సొల్యూషన్ ఇచ్చాడు ఆల్రెడీ, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ 8Aలో అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ని కనుక్కోమన్నాడు. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ సంబంధించిన వీడియో ఉంది, ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి యూట్యూబ్ లో. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ A ఈక్వల్స్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్, కోఫాక్టర్ మ్యాట్రిక్స్, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్. మరి కోఫాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం? ఇప్పుడు ఈ 1 యొక్క కోఫాక్టర్ -5, 2 యొక్క కోఫాక్టర్ -4, 4 యొక్క కోఫాక్టర్ 2 అన్నమాట. మరి వాటిని ఎట్లా కనుక్కుంటాం? ఇంతకుముందు నేను చెప్పినట్టు సపోజ్ ఇక్కడ ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 2 4 2 -1 3 0 1 2 అనేది ఇచ్చిండు. ఇప్పుడు నేను 1 యొక్క కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఆ 1 యొక్క రోని కాలం ని క్లోజ్ చేసిస్తే మిగిలిన వాల్యూస్ ఉన్నాయి కదా, కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ -1 3 1 2. ఇప్పుడు ఇది 2/2 మ్యాట్రిక్స్ కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే -1 ఇంటూ 2 AD మైనస్ BC కదా, AD మైనస్ BC మనం యూజ్ చేసే 2/2 మ్యాట్రిక్స్ కి. సో -2 -3 ఈక్వల్స్ టు -5 వచ్చింది చూడు, -5 ఉందా ఇక్కడ, రైట్. ఇప్పుడు 1 యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ సిమిలర్ గా 2 యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను మీకు నేను. మరి 2 యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క రోని దాని యొక్క కాలం ని క్లోజ్ చేస్తే మనకు కోఫాక్టర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు, మరి కొన్నిటికి మైనస్లు తీసుకోవాల్సి ఉంటుంది, అవేం చూద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ మిడిల్ వాటికి మనం మైనస్లు తీసుకోవాల్సి వస్తుంది కోఫాక్టర్స్ వాటికి ముందు. సో మైనస్ డిటర్మినెంట్ ఆఫ్, మరి క్లోజ్ చేస్తే 2 3 2 3 0 2 ఇట్ ఈక్వల్స్ టు, దాని యొక్క వాల్యూ చూడండి ఇప్పుడు ఎంత వస్తుందంటే మైనస్ ఆఫ్, మళ్ళీ సేమ్ AD మైనస్ BD 2 ఇంటూ 2 4 మైనస్ 3 ఇంటూ 0 0 ఇట్ ఈక్వల్స్ -4 వస్తుంది. సో ఇక్కడ -4 ఉందా చూడండి,
ఉంది. సో ఇలా ఈచ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీన్ని ట్రాన్స్పోజ్ చేసి రాయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఈ రోని కాలం లాగా రాయాలి, ఈ రోని ఈ కాలం లాగా రాయాలి, ఈ రోని ఈ కాలం లాగా రాస్తే అదే ట్రాన్స్పోజ్ అయింది మనకి. నెక్స్ట్ 8B క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 2 2 2 1 2 2 2 1 అని ఇచ్చాడు. షో దట్ ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు 0 వేర్ I ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. చూద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి, 4a కనుక్కోవాలి, 5i కనుక్కోవాలి. మరి ఐని ఎట్లా తీసుకుంటాం ఇక్కడ అంటే ఆర్డర్ 3 అన్నాడు కాబట్టి I3 అన్నమాట అది. సో 1 0 0 0 1 0 0 0 1 ఇట్లా తీసుకోవాలి. మరి ఏ స్క్వేర్ ఎట్లా చేస్తాం చూడండి. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ చేసిండు. మరి మల్టిప్లికేషన్ చేయడం దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఆ వీడియోని చూడండి. మల్టిప్లికేషన్ చేయడం, ఒక మ్యాట్రిక్స్ ని ఇంకొక మ్యాట్రిక్స్ తో ఎలా మల్టిప్లై చేస్తాం అనేది మనకి ఏమొచ్చింది. ఏ స్క్వేర్ ఇప్పుడు 988 898 889 వచ్చింది. తర్వాత 4a చేసిండు వాడు, 4 ఇంటూ ఏ మ్యాట్రిక్స్, అప్పుడు 488 848 884 వచ్చింది. 5i అనుకున్నాడు. 5i అంటే మరి ఇవి నేను రాసిన కదా ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1. సో మల్టిప్లై చేసి వాటిని వాడు ఏమి ఇచ్చాడు, ఎలాంటి కండిషన్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ 0 అని చూపించమన్నాడు. సో సేమ్ సిమిలర్ ప్రాసెస్ లో ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్స్ టు వాటిని అన్నిటిని యాడ్ చేస్తే 0 0 0 అన్ని జీరోలు వస్తాయి. సో ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్స్ టు 0 అన్నమాట. సో ఇంతతో ఈ మోడల్ పేపర్ క్లోజ్ అయిపోయింది. దీని తర్వాత నేను పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వీడియోస్ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కి ఈ మోడల్ పేపర్ ని షేర్ చేయండి, నా వీడియోస్ ని కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.